మీరు చెక్కు రాసేటప్పుడు చిన్న తప్పు జరిగినా మీ చెక్ రిజెక్ట్ అవుతుందని మీకు తెలుసా? చెక్కులో ఖాళీ చెక్కుపై సైన్ చేసి వదిలేస్తే మనం ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ శివమణి. వెల్కమ్ టు శివ టెక్ లాగ్స్. వీడియో వచ్చేసి మనం చెక్ బుక్ అనేది ఎలా రాయాలి, అసలు చెక్ బుక్ అనేది ఎలా రాయాలి, మిస్టేక్స్ రాకుండా రాసినప్పుడే చెక్ బుక్ అనేది వాల్యూ అవుతుంది. ఒకవేళ ఖాళీ చెక్లో సైన్ చేసి వదిలేస్తే కనుక ఎవరికైనా తోచిన అమౌంట్ రాసేసుకుని మన మనీ అనేది. అండ్ అలాగే మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చెక్ బుక్ అయితే బ్యాంక్లో వాళ్ళు ఓపెన్ చేస్తారు. దీనికి 1 lakh పైన అయితే అమౌంట్ అయితే తీసుకోవడానికి జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చెక్ బుక్ ఎలా రాయాలి ఏంటనేది చెక్ బుక్ ద్వారా అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ బుక్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. చెక్ బుక్ దీన్ని చెక్ బుక్ అంటారు అనమాట. ఇది చెక్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ చిన్న బ్యాంక్ పాస్బుక్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చెక్ బుక్ ఓపెన్ చేయగానే చెక్ బుక్ అనేది ఇలా వస్తుంది. ఇది చెక్ అనమాట. అండ్ చెక్ బుక్ అయితే ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి డేటు, చెక్ నెంబరు, మనం ఎన్ని చెక్ అయితే వాడేమో, చెక్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని పేపర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఇది చెక్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది చెక్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ కాలంలో పైన 3 డాట్స్ ఉన్నాయి. డాట్స్లో అయితే మన అమౌంట్, అది డేటు, మంత్, ఇయర్ అయితే వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే అని ఉంది కదా. ఒకవేళ ఎవరికైనా పే చేయాలనుకుంటే వాళ్ళ పేరు క్లియర్గా క్యాపిటల్ లెటర్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరే కనుక అకౌంట్లో వేసుకున్నట్టయితే సెల్ ఫోన్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కింద కాలంలో రూపీస్ అయితే ఉన్నాయి కదా, అక్కడికి మనం రూపీస్ని మనం వర్డ్స్లో రాయాలన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5000 అయితే FIVETHOUSEND అని చెప్పి ఓన్లీ అని రాయాలి, 5000 ఓన్లీ అని. అండ్ కింద కూడా అక్కడ మీరు కింద రూపీస్ సింబల్ ఉంది కదా, అక్కడ 5000 ఓన్లీ అని అయితే 5000 ఓన్లీ అనేసి చిన్న డాట్ పెట్టి వదిలేయాలి. లేదంటే అమౌంట్ మళ్ళీ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మీ అకౌంట్లో ఉన్నట్టు మీ పేరు అయితే ఉంటుంది, అక్కడ మీ సిగ్నేచర్ చేసి, అంటే పక్కనే ఉన్న చెక్ బుక్ వెనకాల కూడా సిగ్నేచర్ అయితే చేయాలి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖాళీ చెక్ మీద ఎప్పుడు కూడా సైన్ చేసి ఉంచకూడదు ఫ్రెండ్స్. అలా ఉంచితే కనుక చెక్ ఎవరైనా దొంగలించారంటే మన డబ్బులు అనేవి డెబిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ చెక్ బుక్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కూడా మంచిది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెక్లు ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ చేయాలి. చెక్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని అయితే దీని మీద ప్రికాషన్స్ అయితే మీకు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చదువుకొని చెక్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ చెక్ బౌన్స్ అయినా రివర్స్ అయినా సరే బ్రాంచ్కి వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోని పదే చెప్తున్నాను, చెక్ బుక్ మీద అయితే సైన్ అయితే చేసి వదిలేయకూడదు. అండ్ చెక్ బుక్ ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు.